మహాగుణుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. వాక్య భాగాన్ని చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నా పక్షమున ఉండి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. ఇక్కడ తిమోతికి పత్రిక రాస్తున్న పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము దేవుడే నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక అని మాట్లాడుతున్నగా నేను సింహపు నోటి నుండి కూడా తప్పించబడితిని. అనగా నేను దేవుని సేవను చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త పూర్ణముగా ప్రకటించబడడానికి అనేక మంది అన్యజనులు కూడా దాన్ని విను నిమిత్తం అలాంటి టైంలో దేవుడే నా పక్కన నిలిచి నన్ను బలపరుస్తూ వాడుకున్నాడు, నడిపించాడు. అందుకే కొన్ని సందర్భాల్లో నేను సింహపు నోటి నుండి కూడా తప్పించబడ్డాను. అంటే అలా ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది మనుషులే సింహపు నోటి వంటి వారు అని అర్థం. అలాంటి వారి నుండి కూడా దేవుడు నన్ను తప్పించాడు, విడిపించాడు. ఎందుకని ఆ టైంలో అనేకులు దేవుని మాట వినడానికి, అంగీకరించడానికి, రక్షించబడ్డానికి, మారు మనసు పొందడానికి, కొందరేమో నన్ను మృంగేయాలని సింహపు నోళ్ళ వంటి వారు నోళ్ళగలిగి నన్ను చూస్తున్న టైంలో దేవుడే నా పక్క నిలిచి నన్ను బలపరిచెను అని చెప్తున్నాడు పౌలు. నిజమే, ఈరోజు మనం ఎలాంటి మనుషుల మధ్య ఉన్నా, బ్రతుకుతున్నా, జీవిస్తున్నా, దేవుని సేవ చేస్తున్న మనం, దేవుని కొరకు బతుకుతున్న మనం, దేవుని నమ్మినటువంటి మన జీవితాలు కొన్ని సింహపు నోట్ల వంటి పరిస్థితుల మధ్య లేదా అలాంటి మనుషుల మధ్య మనం సంచరిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు దేవుడే మన పక్కన నిలిచి మనల్ని బలపరుస్తాడు. దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు. నిజంగా దేవుడు కనుక ఆ టైంలో అలా నడిపించకపోతే మనం వాటికి బలైపోతాం అని అర్థం. కానీ పౌలు చెప్తున్న మాట అర్థం ఏంటంటే, అలాంటి పరిస్థితిలో దేవుడే నా పక్క నిలిచి నన్ను బలపరిచాడు. ఈరోజు మాట్లాడుతున్న మాట అదే, దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం దేవుని కొరకు నిలబడినప్పుడు, ఆయన కొరకు ప్రయాసపడేటప్పుడు మన పక్కనే నిలబడతాడు. ఆయన మన పక్షంగా నిలబడి మనకి ఎటువంటి పరిస్థితులు సింహపు నోట్లకు బలి అయిపోకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన కోసం మనం నిలబడ్డాము గనుక, ఆయన కోసం బ్రతుకుతున్నాం గనుక. కానీ ఈరోజు మన దేవుడు బలపరచగలిగేవాడు. నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు బలహీనుడు కావచ్చు, బలహీనురాలివి కావచ్చు, దేవుడు ఆయనలో నువ్వు ఉన్నావు గనుక నిన్ను ఖచ్చితంగా ఆయన బలపరిచే దేవుడుగా మన యేసయ్య ఉన్నాడు. నీకున్న ప్రతి బలహీనతల నుండి కూడా, ప్రతి విధమైనటువంటి బలహీనపరిచే పరిస్థితుల నుండి కూడా, మనుషుల మధ్య నుండి నిన్ను బలహీనపరిచే మనుషుల మధ్య నుండి, నిన్ను బలహీనపరచాలని చూసేటువంటి అధికారుల చేతుల నుండి, అలాంటి వారి నోట నుండి కూడా దేవుడు నిన్ను తప్పించి నీ పక్కన నిలిచి బలపరుచుటకు ఆయన సమర్థత కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఒక సేవకులుగా అయినా, దేవుని స్వార్థికులమైన, దేవుని సంఘ కాపరులమైన, దేవుని కొరకు మనం బ్రతుకుతున్నటువంటి వారమైన విషయాన్ని గుర్తించుకుని ఆ దేవుడే మన పక్షంగా నిలబడి మనల్ని బలపరుస్తాడు ఖచ్చితంగా అనే విషయాన్ని గ్రహించి మనం దేవునిలో ముందు కొనసాగేటువంటి వారమై మనం ఉండాలి. ఆ విధంగా దేవుని చేత మనం నడిపించబడుతూ దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. దేవునికి మహిమ తెచ్చేటువంటి మార్గాల్లో మనం నిలవగలగాలి, నడవగలగాలి. నిలిచి ఆయన ఘనపరిచే వారమై ఉండినప్పుడు ఎల్లప్పుడూ ఆయన మన పక్షంగా ఉండి మనల్ని బలపరుస్తాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడివి కాదు, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. నువ్వు ఇప్పుడు బలహీనురాలివి కాదు, నిన్ను బలపరిచే దేవునికి ఉన్నాడు. నీ సేవ, నీ పరిచర్య బలహీనమైనది ఏమీ కాదు. దేవుడే నీ పక్షంగా నిలబడి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన సేవకు, పరిచర్యలకు దేవుడే పూర్ణముగా సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో పౌలు చెప్తున్న రీతిగా తిమోతికి, మా జీవితం నిజమేనా, నీవు గనక మా పక్కనే నిలబడి బలపరచకపోతే మేము ఏది చేయలేం. ఎందుకంటే మేము బలహీనులం, బలపరిచే దేవుడు నువ్వు ఉంటే మాకు చాలు.
మేము బలహీనంగా ఉన్నప్పుడు కూడా నువ్వు బలపరిచి. పౌలు కూడా అదే చెబుతున్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుణ్ణి. ఎవరి ద్వారా, దేన్ని బట్టి అంటే క్రీస్తు యేసు నందు అని చెప్తున్నట్టుగా నీలో మేము బలవంతులుగాను శక్తి కలిగిన వారిగా ఉండే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.